ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. అయితే మన మోడీ గారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ లాస్ట్ 65 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ లాస్ట్ 10 సంవత్సరాలలో ఏ విధంగా డెవలప్ చేశారు, ఈ ప్రజెంట్ పరిస్థితిలో మొత్తం వరల్డ్లో జియో పొలిటికల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మన మోడీ గారు ఏ విధంగా మన కొరకు పనిచేసి వరల్డ్నే ఒక మన ఇండియా దిక్కు తిప్పుకున్నారు. ఆపరేషన్ సింధూర్తోని మనం ఇంకా డిఫెన్స్లో సెక్టర్లో మనం వరల్డ్గా మన పవర్ చూపించాము. కాబట్టి మొన్న ఈ గవర్నమెంట్ కొన్ని తప్పుడు ప్రచారాలతోని తప్పుడు వాగ్దానాలతోని గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు తెలుసుకొని మన 8 మంది ఎంపీలను గెలిపించారు. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో 2 మనం గెలుచుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ జూబ్లీ సెలక్షన్ అనేది ఒక నెక్స్ట్ కాబోయే ఎన్నికలన్నిటికీ ఇది ఒక నాంది. కాబట్టి మన కార్యకర్తలందరూ బాగా కష్టపడి పనిచేస్తే మనం తప్పకుండా గెలుస్తాము. ఈ ప్రచారంలో ప్రతి ఇంటింటికి తిరుగుతుంటే మన ఓటర్లు అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. తర్వాత మనం ఏ విధంగా ఆశ్చర్యపడకుండా మన మైనార్టీ ఓటర్స్ కూడా చాలా మంది ఓట్లు వేస్తారు. కాబట్టి మన అందరము ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని అందరికి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రచారం చేసి 4 సార్లు తిరిగి మన పెద్ద పెద్ద మీటింగ్స్ కింద చిన్న మీటింగ్స్ పెట్టుకొని ఇంటింటికి పోయి ఎక్కడ కార్యకర్తలు ఆ ఏరియాలో ఆ వార్డులో ఆ బూత్లో ఆ డివిజన్ వైజ్గా ప్రచారం చేస్తూ డీసెంట్రలైజ్ చేసుకొని మనం ప్రతి ఒక్కరిని ఒక 2-3 సార్లు తిరిగి రిక్వెస్ట్ చేసి కంపల్సరీ మన మోడీ గారు చేసిన డెవలప్మెంట్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చే ఫండ్స్, లేకపోతే మన రెస్ట్ ఆఫ్ కంట్రీలో వేరే స్టేట్లో ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా డెవలప్ అయినాం, మనం ఇక్కడ ఎట్లా నష్టపోతున్నాము. కాబట్టి మనం మన విజయాలు మన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ మనం గెలవాలి కంపల్సరీగా. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం గెలవాలంటే ఈ ఎలక్షన్ చాలా ప్రాముఖ్యం. బట్ మనకున్న క్యాండిడేట్స్ అందరిలో కూడా మన క్యాండిడేట్స్ మెరిట్స్ వాళ్ళ డెడికేషన్ కూడా మనం చెప్పాలి. తిరుపతి రెడ్డి గారు ఎట్లయితే టోటల్గా మన పార్టీ కొరకు మన కొరకు ఏ విధంగా పనిచేస్తున్నారో రేపు గెలిస్తే జూబ్లీహిల్స్ కూడా అదే విధంగా డెవలప్ చేస్తాడని, నెక్స్ట్ మన గవర్నమెంట్ రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రైమ్ మినిస్టర్ గారు మన స్టేట్ లీడర్షిప్ మన కిషన్ రెడ్డి గారి నాయకత్వం గురించి చెప్తూ ఈ ఎలక్షన్ ఎట్లా మనం గెలవాలి. కాబట్టి మనందరం ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఈ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు 11th వరకు రాత్రి పగలు పనిచేసి మనం ఎట్లనే ఈ సీట్ని గెలిపించుకొని మనం జూబ్లీహిల్స్ మనం బీజేపీ గవర్నమెంట్ రాబోయే ఎలక్షన్స్కు ఒక ఎగ్జాంపుల్గా చూపాలని కోరుతున్నాం.